సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అయితే మనం చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో వరుస క్రమంలో ఇది 18వ మోడల్ పేపర్గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చేసిన క్లాసెస్ అన్ని పీడిఎఫ్ లింక్ ఇచ్చాను, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్లేలిస్ట్లో అన్ని క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఓకేనా. అంతేకాకుండా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. T20 క్రికెట్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు 732 పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సూర్యకుమార్ యాదవ్. ఓకేనా, సూర్యకుమార్ యాదవ్ ఇంపార్టెంట్. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియోస్పేషియల్ సమాచార సదస్సు 2022 అక్టోబర్ 10 నుంచి 14 వరకు ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 హైదరాబాద్. నెక్స్ట్ 1. మహానాటక సుధానిధి అను సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? మహానాటక సుధానిధి అను సంగీత గ్రంథమును ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ దేవరాయలు. నెక్స్ట్ 1. ఈ క్రింది వాటిలో తమిళనాడు రాష్ట్రంలో యునెస్కోచే గుర్తించబడిన భారతదేశంలోని ప్రపంచ సాంస్కృతిక స్థలము ఏది? 4వది ఆప్షన్ 4 అండి, పైవన్నీ అండి. బృహదీశ్వరాలయము, గంగైకొండ చోళపురము, ఐరావతేశ్వరాలయము, ఇవి 3 కూడా యునెస్కో వారసత్వ జాబితాలో గుర్తింపు పొందాయండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, వాయిస్ ఆఫ్ ఇండియా పత్రిక స్థాపించిన వారు ఎవరు? వాయిస్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఆప్షన్ 1 దాదాభాయ్ నౌరోజీ. నెక్స్ట్ 1. సూర్యుని ద్రవ్యరాశిలో 1.44 సార్లు తక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలు అవి నశించే క్రమంలో వైట్ డాల్ఫ్గా మారి చనిపోతాయని ఏ శాస్త్రవేత్త నిరూపించారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్ చంద్రశేఖర్. నెక్స్ట్ 1. స్వతంత్ర జన్యువ్యూహాన సిద్ధాంతంతో ఈ క్రింది వానిలో ఏ శాస్త్రవేత్తకు సంబంధం ఉంది? స్వతంత్ర జన్యువ్యూహాన సిద్ధాంతముతో. 7వది ఆప్షన్ 2 అండి, మెండల్. ఓకే, మెండల్. ప్రపంచంలో తొలిసారిగా సూర్యుడి సమీపంలోకి పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమ నౌకను పంపనున్నట్లు ఏ దేశం ప్రకటించింది? పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుని పైన పరిశోధన చేయడానికి. 8వది ఆప్షన్ 1 అండి, అమెరికా. నెక్స్ట్ 1. కాల బైశాఖి అనే స్థానిక పవనాలు ఏ రాష్ట్రంలో వీస్తూ ఉంటాయి? కాల బైశాఖి ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్లో వీస్తూ ఉంటాయండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, పెరు తీర ప్రాంతంలో పక్షులు వేసే రెట్టలను ఏమంటారు? పెరు తీర ప్రాంతంలో పక్షులు వేసే రెట్టలు ఆన్సర్ ఆప్షన్ 1 అండి, గుయానో అంటారండి, గుయానో. నెక్స్ట్ 1. 1971లో లోకయుక్త చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రం ఏది? లోకయుక్త చట్టాన్ని ఆన్సర్ ఆప్షన్ 1 ఒడిషా. నెక్స్ట్ 1. భారత రాజ్యాంగంలో సమైక్య అనే మాటలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 1 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ 1. ప్రపంచంలో అత్యంత వేడి ప్రాంతం ఏది క్రింది వాటిలో? ప్రపంచంలో అత్యంత వేడి ప్రాంతము ఆప్షన్ 1 అండి, అరికా అనేటువంటి ప్రాంతం అండి, అరికా. ఇంపార్టెంట్ క్వశ్చన్, అరికా. నెక్స్ట్ 1. సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడే చర్యలను గుర్తించుము. సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడే చర్యలు ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా. సేంద్రియ వ్యవసాయము, వాటర్ షెడ్ నిర్వహణ, పునరుత్పత్తి చేసే ఇంధన వనరులు, ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ 1. వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 15వది
ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1985లో. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధికి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది? యూనిసెఫ్కి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1965లో యూనిసెఫ్కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది శాంతి విభాగంలో. నెక్స్ట్, ప్రపంచంలోనే ఒకే సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఏకైక మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అన్షు జామ్సెన్ షా, భారత్. నెక్స్ట్ వన్, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అను ప్రభుత్వ రంగ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందండి? ఆప్షన్ 3 కటక్, ఒడిశాలో ఉంటుందండి. ఓకేనా. జాతీయ వరి పరిశోధన కేంద్రము. మరి అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంటుందండి? మనీలా, ఫిలిప్పీన్స్. ఓకే. నెక్స్ట్, డీబగ్గింగ్ ప్రక్రియ అనేది ఏంటండి డీబగ్గింగ్? ఆప్షన్ 3 సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలోని లోపాలను తనిఖీ చేసేటువంటి విధానమే డీబగ్గింగ్. నెక్స్ట్ వన్, ఎంఐసిఆర్ సంక్షిప్త రూపం ఏంటి? ఎంఐసిఆర్. ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అంటారు. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. నెక్స్ట్ వన్, సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ లక్ష్యాలకి సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పరిశ్రమల రంగము యొక్క అభివృద్ధిని పెంచాలనేది తప్పండి. ఓకే. సత్వరాభివృద్ధి, పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి అనేది ఎల్పిజి యొక్క ప్రధాన లక్ష్యము. నెక్స్ట్, పెట్టుబడుల ఉపసంహరణను భారత్ ఎప్పుడు ప్రారంభించారు? పెట్టుబడుల ఉపసంహరణను. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1991లో. భారత స్వాతంత్ర్యము అనంతరము ఏర్పాటు చేసిన మొదటి ఓడరేవు? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కాండ్లా ఓడరేవు, గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచంలో తొలి వర్చువల్ నేత షామ్ సృష్టికర్త ఎవరు? 24. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నిక్ గెరిట్నన్ అనేటువంటి వ్యక్తి రూపొందించారు. నెక్స్ట్, రామ్సర్ ఒప్పందము దేనికి సంబంధించింది? రామ్సర్ ఒప్పందము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, చిత్తడి నేలల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒప్పందమే రామ్సర్ ఒప్పందము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండి, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సింపుల్ సెంటెన్స్? క్రింద ఇవ్వబడిన వాటిలో సింపుల్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసి 26ది 2. ఆన్ మై వే టు ద థియేటర్ ఐ మెట్ మై ఫ్రెండ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ, గమనించాలి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఆల్ త్రూ ఇస్ అ గిల్ట్ వాజ్ అ అండర్నేబుల్. ఈ continued to insist on his innocence and the demand is a freedom. Which of the following sentence means the same as the above sentence? పైన చెప్పబడినటువంటి అర్థంలో వచ్చే పదం ఏంటి క్రింది వాటిలో? ఆప్షన్ 4 అండి, he denied his guilt and asked to be set free. Next one, the following sentence has been transformed into the passive in 4 ways. Which transformation is the best? They will make him king. 28. Answer option 1 అండి, he will be made king by them. Next one, in which sentence is the verb in the active voice? యాక్టివ్ వాయిస్లో వర్బ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఆప్షన్ 2, you have made it easy. Next one, he said that he had hated to go to school. Which of the following is the right direct speech version of the above sentence? Answer option 3 అండి, he said I have hated to go to school. Important. Next one, read the following sentence. Rama said I will meet Sita today. Which of the following is the best reported speech version of the above sentences? 31. Answer option 4 అండి, Rama said that he would meet Sita the day. Next one, choose the sentence in which the verb are used in the correct tense.
వర్బ్ అనేది కరెక్ట్ టెన్స్లో ఎక్కడ యూజ్ చేయబడింది. 32 ఆప్షన్ 3 అండి. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే ఆఫ్టర్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ ఇన్ ప్రెపోజిషన్ యూజ్డ్ కరెక్ట్లీ. క్రింది వాటిలో ప్రెపోజిషన్ని కరెక్ట్గా ఎక్కడ యూజ్ చేయడం జరిగింది. చూద్దాం. ఆప్షన్ 1, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ యాక్సెప్ట్ ద పోస్ట్. ఐ యాజ్ ఐ ఆమ్ స్టిల్ లుకింగ్ ఫర్ ఏ హౌస్ టు లివ్ ఇన్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ పార్ట్ యూజ్డ్ ద రాంగ్ టెన్స్. ఫ్రమ్ ద వర్బ్ రీప్లేస్ ఇట్ with the correct choice from the 4 given. The pieces of essential commodities have a rose. Rose దగ్గర ఏది యూజ్ చేయాలి మనం? ఆప్షన్ 1, రైజన్. రైజన్. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వాటిలో రాంగ్గా స్పెల్ చేయబడింది ఏంటి? దే రిసీవ్ ద వేజెస్ టుడే. ఐ హ్యావ్ perceived the difference. We change the కన్వెన్షన్. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. సరైన సమాధానం ఏంటి? 35 ఆప్షన్ 4 అండి. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ స్పెల్డ్ రాంగ్లీ విచ్ ఇట్ ఈజ్. క్రింది వాటిలో తప్పుగా స్పెల్ చేయబడినటువంటి వర్డ్. ఆప్షన్ 2 అండి, గైడెన్స్. గైడెన్స్ అండి. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద 4 వర్డ్స్ ఆర్ గివెన్ ఈజ్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు ద underlined word in the following sentences. The coat is a expensive. ఎక్స్పెన్సివ్ అనేటువంటి వర్డ్కి ఏంటి క్లోజెస్ట్ వర్డ్ అంటే మీనింగ్, దానికి దగ్గరగా ఉన్న మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 3 అండి, కాస్ట్లీ. ఓకే, ఎక్స్పెన్సివ్ అన్న కాస్ట్లీ అని ఒకటి. షీ సాంగ్ ఏ డాల్ఫుల్ సాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వర్డ్ అపోజిట్ మీనింగ్ ఇన్ ద డాల్ఫుల్? ఆన్సర్ దట్ ఈస్ ఆప్షన్ 4 అండి, cheerful. ఆపోజిట్ మీనింగ్. డాల్ఫుల్ అంటే బాధాకరంగా, cheerful అంటే సంతోషకరంగా పాడడం. చూస్ ద సినోనిమ్ ఆఫ్ క్లినికల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆన్సర్ 39 ఆప్షన్ 3 అండి, మాకింగ్. మాకింగ్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఆల్ ద ఆర్టికల్స్ యూజ్డ్ కరెక్ట్లీ? ఎక్కడ పడ్డండి ఏ వర్డ్ని కరెక్ట్ యూజ్ చేశారు? ఆప్షన్ 2, ద బాయ్ హూ వాస్. ఆప్షన్ 2 అండి, ద బాయ్ హూ వాస్ adjected the best had a lot hidden talent. Okay. Next one, the following sentence is transformed in 4 ways. Which is the right transformation? The problem is a complex that we cannot solve it. Option 1 అండి, the problem is too complex for us to solve. Next one, in the following sentences a wrong article is used. It is underlined. Replace it with the correct article from the choice given. This is a news I hate to hear. 42 ఆప్షన్ 3 అండి, దిస్ ఈజ్ ద న్యూస్ అని రావాలి, ఏ దగ్గర దా రావాలి. ఓకే. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఏ రాంగ్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఇట్ ఈజ్ అండర్లైన్డ్. రీప్లేస్ ఇట్. ద మ్యాన్ ఈజ్ ఏ ఫాదర్లెస్ 2-footed animal. The man is a featherless 2-footed animal. 43 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నో ఆర్టికల్ నీడెడ్ అండి, కరెక్ట్గానే ఉంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ద ప్రెపోజిషన్స్ యూజ్డ్ కరెక్ట్లీ? క్రింది వాటిలో ప్రెపోజిషన్ దేనికి కరెక్ట్ యూజ్ చేశారు? ఆప్షన్ 1, ద tadpoles in the lake have now changed into frogs. Tadpoles అంటే లార్వాలండి, కప్ప యొక్క లార్వాలని tadpole అంటాము, అవి కప్పలుగా మారాయని చెబుతున్నారు ఇక్కడ. ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ రాంగ్లీ. ప్రెపోజిషన్ అంటే రాంగ్గా ప్రెపోజిషన్ ఇచ్చారంటే అండి, ఒకటి చూద్దాం. ద 10 ప్రొటెక్ట్స్ ద సోల్జర్స్ అవుట్ ఆఫ్ ది రైన్. అవుట్ ఆఫ్ దగ్గర ఏం రావాలి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఫ్రమ్ ది రెయిన్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్, జీఈడి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్గా మనం చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా వినాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.